మనం న్యూస్ లెన్స్ లో చూస్తున్నాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ముందుగానే లండన్ పర్యటన ముగించుకొని ఈరోజు 23 వరకు జగన్ దంపతులు లండన్ పర్యటనలో ఉంటారని వైసీపీ షెడ్యూల్ ప్రకటించింది. కానీ జగన్ ఈ నెల 20నే బెంగళూరుకు చేరుకున్నారు. అంతేకాకుండా యలహంక ప్యాలెస్లో దీపావళి వేడుకల్లో మాజీ సీఎం దంపతులు పాల్గొన్నారు. మరోవైపు జగన్ తన ఫోన్ నెంబర్లు ఇవ్వకుండానే లండన్కు వెళ్లారని కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సిబిఐ మెమో దాఖలు చేయడంతోనే జగన్ ముందుగా వచ్చారంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లండన్ నుంచి వచ్చాక వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని జగన్కు కోర్టు షరతు పెట్టింది. దీంతో ఈసారైనా కోర్టుకు వస్తారా రారా అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కోర్టు ఆదేశాలపై గౌరవం ఉంటే జగన్ తప్పకుండా వస్తారంటూ విశ్లేషకులు చెప్తున్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత మొత్తానికి విదేశీ పర్యటన ముగించుకొని 2 రోజులు ముందుగానే వచ్చారు. అయితే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలను ఇచ్చడానికి సిద్ధంగా. వాసు, చెప్పండి, ఏంటి జగన్ టూర్ పర్యటనలో దాదాపు 2 రోజులు ముందుగానే రావడానికి గల కారణాలు ఏంటి? కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రవి, మన జగన్ టూర్కి సంబంధించి లండన్ టూర్కి సంబంధించి ఆది నుంచి కూడా వివాదం చుట్టుముట్టింది. ఆయన లండన్కి వెళ్తున్నానని అనుమతులు అడగటం, కోర్టు కూడా లండన్ నుంచి రాగానే తక్షణం కూడా కోర్టులో పర్సనల్గా అటెండ్ అవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్ టూర్కి వెళ్ళటం జరిగింది. అయితే టూర్కి వెళ్ళిన సమయంలో ఆయన పర్సనల్ ఫోన్ నెంబరు ఇవ్వలేదని మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి సిబిఐ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆరోపించడం జరిగింది. మళ్ళీ కూడా కోర్టులు కూడా దీనికి సంబంధించినటువంటి దాఖలు చేయడం జరిగింది. ఇది జరుగుతుండగానే ఈ నెల 22 వరకు కూడా ఆయన టూర్లో ఉండాలి. 22 తర్వాత అంటే 23కి కోర్టుకు హాజరవ్వాలి. వాస్తవానికి నిన్న దీపావళి సందర్భంగా మొత్తం బెంగళూరు ప్యాలెస్లో తడుక్కుమని మెరిసే పరిస్థితి కనిపించింది. జగన్ అయితేనే ఆయన భార్యతో మొత్తం దీపావళి వేడుకలు జరుపుకుంటూ కూడా కనిపించడం జరిగింది. దీంతో 2 రోజులు ముందుగానే ఎందుకు వచ్చారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే కోర్టుకు సంబంధించినటువంటి మొత్తం సిబిఐ అధికారులు ఏమైనటువంటి అభ్యంతరాల నేపథ్యంలో ముందుకు వచ్చారా, లేకపోతే కోర్టుకు వెళ్ళేందుకు ప్రిపేర్ అయ్యేందుకు ముందుకు వచ్చారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన 2 రోజులు ముందు రావటం, అదేవిధంగా ఆయన గతంలో ఎప్పుడు వెళ్ళినా సరే పర్సనల్ నెంబర్ ఇవ్వటం లేకపోతే ఆనవాయితీకి వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆయన పర్సనల్ నెంబర్ ఇవ్వకపోవడం పట్ల ప్రతిపక్షాలు కూడా అనేక ఆరోపణలు చేసే పరిస్థితి కనిపించింది. అంటే మిగిలిన పార్టీలు సిపిఐ కానీ లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు, అధికార పార్టీతో సహా అందరూ కూడా ఆయన మీద ఆరోపణ చేసే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అంటే కోర్టు పక్కన సిబిఐ పక్కన విమర్శల పక్కన ఈ నేపథ్యంలో ముందుగానే 2 రోజులు ముందుగానే జగన్ చేరుకోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. మనం చూడవచ్చు, జగన్ దాదాపు బెయిల్పైయే సీఎంగా కొనసాగారు. అది చాలాసార్లు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అయితేనే మిగిలిన పార్టీలు అయితే అందరూ కూడా విమర్శించే పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కోర్టుకు వెళ్ళేందుకు ఆయన ఎందుకో సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రతిసారి కూడా ఆయన సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి కోర్టుకు వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారు, లేకపోతే మొత్తం ఇబ్బంది అవుతుందని ఏ ఒక సాకులు చెప్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కోడికత్తి శ్రీను వ్యవహారంలో మనం చూసాం. అతను నిర్దోషని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మదరు అందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపించింది. ఒక్క సాక్ష్యం చెప్తే కోర్టుకు వచ్చి మా కొడుకు బయటకు వస్తాడని చాలాసార్లు ఇదే విశాఖపట్నంలో అనేక సార్లు విజ్ఞప్తి చేసుకున్నప్పుడు కూడా అతని విషయంలో కూడా కోర్టుకి ఎక్కడ రాలేదు. అంటే జగన్ కోర్టుకు రారనేది బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరిగా 23వ తేదీన కోర్టుకి హాజరవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయన లండన్ టూర్కి వెళ్ళి ముందుగానే రావటం, ఈ విషయాలపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి ఆయన ముందుగా రావడం గల కారణాలు ఏంటి? అంటే ఈ విమర్శలు రావడం వల్ల, లేకపోతే మొత్తం సిబిఐ సంబంధించినటువంటి వ్యవహారం వల్ల, లేకపోతే కోర్టుకు అటెండ్ అయ్యేందుకు రావటమా అనేది కూడా అర్థం కావట్లేదు. నిన్న సడన్గా కూడా ఆయన వేడుకలు జరుపుకుని మొత్తం సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా ఆ వీడియో హల్చల్ చేయడంతో ఆయన కోర్టుకు వెళ్ళేందుకే తిరిగి వచ్చారని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడ నుంచి బెంగళూరు నుంచి తిరిగి ఇవాళ వస్తారో రేపు వస్తారో వచ్చినంత కోర్టుకి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కోర్టు చాలా సీరియస్గా చెప్పడం జరుగుతుంది. లండన్ పర్యటన అనంతరం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం,
కోర్టుకి హాజరవ్వాలని మొత్తం కూడా ఆదేశించడం, అధికారులు మొత్తం కూడా దాఖలు చేయడం, కోర్టులు దాఖలు చేయడం, ఈ వ్యవహారాన్ని చూస్తే తప్పనిసరిగా జగన్ కోర్టుకి అటెండ్ అయ్యి మొత్తం కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. బయట విమర్శలు కూడా ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల తప్పనిసరిగా జగన్ కోర్టుకి హాజరవుతారని వైసీపీ శ్రేణులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ వాసు.